వాళ్ళు గాంధీకి కాదు వారసులు, బ్రాందీకి వారసులు. ఏంటిది? గాంధీకి కాదు, బ్రాందీకి. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న ఒక పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని రద్దు చేసి ఆళ్ళ కార్యకర్తలు పెట్టారు, ముందాళ్లే తయారు చేశారు. ఆ పనికిరాని లెక్కలు తేవటం వల్ల 50,000 పైచీలకు చనిపోయారు. కిడ్నీలు, లివర్ల పక్షవాతాలు వచ్చి రోగాల బారిన పడ్డారు. కాబట్టి వీళ్ళు గాంధీకి కాదు, బ్రాందీకి వారసులు. సొంత వ్యాపారం చేసుకున్నారు, లెక్కను సొంత వ్యాపారం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా రేపు జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు. 3,500 కోట్లు కుంభకోణం. ఎవరు చేశారండి ఇది? వాళ్ళు కాదా చేసింది? ఇంకెవరన్నా చేశారా? పేర్నేని నాని గారు మాట్లాడుతూ ఉన్నారు. డార్లింగ్ మా మినిస్టర్ అని చెప్పి మాట్లాడుతా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఈ గవర్నమెంట్ ఏదైతే కలర్ పాస్ పుస్తకం మీద కలరేగా మార్చింది, ఏం మార్చారు? మేము అక్షాంశాలు రేఖాంశాలతో పాటుగా ఇచ్చాము. వీళ్ళు ఇచ్చిన గూగుల్ మ్యాపేగా, దానికి కూడా ఇంత హడావుడి చేయాలా? జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్ప పని అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప పని చేశాడు. ఎందుకంటే మా పాస్బుక్ల మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఏంటి ఆయనకున్న హక్కు ఏంటి? మా పాస్బుక్ మీద ఎవరిది ఉండాలి? మాకు ఇచ్చినటువంటి నిజంగా ఉంటే మాకు ఎవరు ఇస్తారు? మా తాతలో తండ్రులు ఇస్తారు, వాళ్ళే ఉండాలి. లేదంటే ప్రభుత్వం ముద్ర ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఏంటంటే రాళ్ల మీద బొమ్మలు ఏంటండి? ఏంటి రాళ్ళు ఎందుకు అసలు వేసారు? బాగానే ఉంది, ఏంటి తప్పులేదు. నిజంగా సర్వే చేసి మీరు రాళ్ళు ఎత్తి మేము కాదనం. దాని మీద బొమ్మలు ఏంటి? వీళ్ళకి బొమ్మల పిచ్చి, రంగులు పిచ్చి. పంచాయతీల ఆఫీస్కి రంగులు ఎత్తే, హైకోర్టు ముట్టిగా ఎత్తే మొత్తం రంగులన్నీ మార్చారు. ఎంత డబ్బు వేస్ట్ అయిందండి? ఎవడబాబు సొమ్ము ఇది? ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము కాదా? ప్రజల సొమ్ముని మీరు దుర్వినియోగం చేసిన మాట వాస్తవం కాదా? మొత్తం బిల్డింగ్లన్నీ మార్చేశారు. ఇవాళ నేను అడుగుతున్నా, పాస్బుక్ అనేది గతంలో కూడా ప్రభుత్వాలు ఇస్తే చక్కటి రాజ్యముద్ర వేసి ప్రభుత్వం తెస్తారు. అంతేగాని ఫోటోలు అనేది కరెక్ట్ విధానం కాదు. అంటే ఇక్కడ చేతిరాతలేగా దాంట్లో ఉండేది పెద్ద ఏముంది? మేము చేతిరాతలు లేకుండా పక్కగా జియో ట్యాగింగ్ చేసి ఇచ్చాం కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా రాశారో, చేతిరాతలు రాశారో, ఏ బొమ్మలు వేశారో, ఏ సర్వేలు చేశారో, ఎలా చేశారో ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు ఉంటే, ఎందుకంటే అప్పటికే ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టారు. ఈ పుస్తకాల మీద బొమ్మలు వేసుకుని, పేర్లు రాసుకుని, ఈ భూములు కూడా ఏదో ఒక రోజు మొత్తం కూడా తాకట్టు పెట్టేస్తే మనం చేసేది ఏం లేదని చెప్పి ప్రజలు ఇంటికాడ కూర్చోబెట్టారు వీళ్ళని. అంటే ఇక్కడ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా అదే కదా, వాళ్ళు చెప్పింది కూడా అదే కదా. అందుకనే కదా రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసింది. దానికోసమే కదా, ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజలు కోరుకున్నారు. యావత్ ఆంధ్ర అంతా కూడా రైతు వారీగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయాలని రద్దు చేసాం అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేస్తానికి ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది, కానీ ప్రజలు ఎవరు కోరుకోలేదంట. ఆయన పేరు తీయాల్సిన అవసరం మాకేముందండి? ఎందుకు తెస్తాం పేరు? మంచి జరిగితే ఎక్కడికి వెళ్తా పేరు? ఇవాళ బీడీకి ఉద్యోగాలకు ఇచ్చాడు చంద్రబాబు, గౌరవ యువనేత నారా లోకేష్ గారు 16,347 మందికి. మార్చగలరా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనుకుంటారు వాళ్ళు? అనరే. అదేవిధంగా కానిస్టేబుల్స్కి 6,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చాం. మార్చగలరా? లేదే. మంచి చేస్తే, మీరైనా మంచి చేస్తే ప్రజలు గుర్తుంచుకుంటారు. మరి 14-19 మధ్యన 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. మరి వాళ్ళు ఏం చేశారు? 5 సంవత్సరాల్లో మొత్తం సెంటు పట్టా పేరు మీద మొత్తం డబ్బులన్నీ కూడా, ఉపాధి హామీ నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా మెరక చేసి మొత్తం ఎత్తేసారు. మళ్ళీ ఈ రోజున దాదాపు 4,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. ఎక్కడికి పోతే కూటమి ప్రభుత్వం, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చక్కగా రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు లోకేష్ గారు మరి యువతని మరి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, చదువుకున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి, గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఇప్పటికే 12 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకుని నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున రాబోయేటువంటి సంవత్సరం కాలంలో లక్షలాది ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. ఎవరు మార్చగలరు దీన్ని? చెప్పండి, ఎవరు మార్చగలరు? నువ్వు పోలవరం ఎంత శాతం కట్టావనేది ఉంది కదా, మేము 14-19 మధ్యన ఎంత శాతం కట్టామనేది ఉంది కదా, రాజధానిని మేమేం చేసామనేది ఉంది కదా, రాజధానిని మీరేం చేశారనేది ఉంది కదా. నేను విమర్శను కూడా విమర్శ చేయట్లా. ఎవరేం చేశారనేది ప్రజలు చూస్తామన్నారు. మీరు ఎవరు కూడా చెప్పాల్సిన పనేం లేదు. మీకు బొమ్మల పిచ్చ ఉంది, మాకు ఆ పిచ్చ లేదు. ఇవాళ ఒక్కటే ఉదాహరణ చెబుతున్నా. ఇవాళ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని పెట్టాం. ఎందుకు పెట్టాం? ఆవిడ భోజనం పెట్టడంలో నిష్ణాతురాలు కాబట్టి ఆవిడ పేరు పెట్టాం. సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లని ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? ఆయన ఒక ఆచార్యుడు, రాష్ట్రపతి చేసినటువంటి వ్యక్తిగా ఆయన గౌరవించాలి కాబట్టి. అంతేగా మీరు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు నాయకులు మాట్లాడుతున్నారు, గాంధీ బొమ్మకి ఏదైతే మన నోట్లో ఉన్న ఏది కరెన్సీ నోట్లో ఉన్న గాంధీ బొమ్మకి వాళ్ళ నాయకుడు పోలుస్తున్నారు కొంతమంది నాయకులు. అదేవిధంగా గత ఏదైతే మన రెవెన్యూ మినిస్టర్గా చేసిన ధర్మాన ప్రసాద్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు, మా నాయకుడు మంచి పని చేశాడని చెప్పి ఆయన వకాలతో ఇస్తున్నాడు. ఇంకా గతంలో ఆయన ఉండగా వైఎస్ఆర్ ఉండగా అయితే అసైన్మెంట్ భూములు కూడా కొట్టేసిన పరిస్థితి. అలాంటి నాయకులు కూడా ఇప్పుడు వచ్చి మళ్ళీ బహిరంగ మాట్లాడుతాను, ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు గాంధీకి కాదు వారసులు, బ్రాందీకి వారసులు.
ఏంటిది గాంధీకి కాదు, బ్రాందీకి. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న ఒక పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని రద్దు చేసి వాళ్ళ కార్యకర్తలు పెట్టారు, ముందాళ్లే తయారు చేశారు. ఆ పనికిరాని లెక్కర తేవటం వల్ల 50,000 పైచీలకు చనిపోయారు. కిడ్నీలు, లివర్ల పక్షవాతాలు వచ్చి రోగాల బారిన పడ్డారు. కాబట్టి వీళ్ళు గాంధీకి కాదు, బ్రాందీకి వారసులు. సొంత వ్యాపారం చేసుకున్నారు, లెక్కను సొంత వ్యాపారం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా రేపు జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు. 3,500 కోట్లు కుంభకోణం. ఎవరు చేశారండి ఇది? వాళ్ళు కాదా చేసింది, ఇంకెవరన్నా చేశారా? మరి ఎట్లా కంపేరింగ్ చేసుకుంటారు అంటారు? మన నోట్లో ఉండే కరెన్సీ నోట్లో గాంధీకను జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కంపేరింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు కొంతమంది నాయకులు. నోరేమో కదండి, ఏదైనా మాట్లాడచ్చు. నేను ఒక్కటే అడుగుతున్నా, ప్రజాస్వామ్య దేశంలో ఒక నాయకుడు రప్ప అని అనొచ్చా? అంటే చంపేయమని అనొచ్చా? వాళ్ళ పుట్టినరోజులు అయితే మేకల బలులు ఇస్తూ ఉన్నారు. నిన్న లోకేష్ గారు మా నాయకుడు జన్మదినం సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా వస్త్రాలు పంపిణీ చేశారు, అన్నదానాలు చేశారు, రక్తదానాలు చేశారు, మెడికల్ క్యాంపులు పెట్టారు, భోజనాలు పెట్టారు. ఒక మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. ఇదే పేరు నాని గారు కూడా అన్నాడు కదా, కన్ను సైకితే ఎత్తే వేసేసేయాలంట. అంటే ఏంటి, ఎక్కడికి వెళ్తుంది? వీళ్ళు ప్రజాస్వామ్యాలు అంటే మేము వస్తే మీ అంతు చూస్తాం. ఏం చేస్తారు? 5 ఏళ్ళు ఉన్నాం, ఏం చేసి మహా అయితే జైలుకి పంపించారు. చంపుతారా? అందుకనే కదా మిమ్మల్ని రానివ్వరు. మీ పార్టీని తుడుస్తారు. కావాలంటే చూసుకోండి. మీరు ఇంకా 11 సీట్లు ఇచ్చినా మీకు బుద్ధి రాలా. కాబట్టి ఆ 11 కూడా తీసేస్తారు. అప్పుడు బుద్ధి వస్తుందేమో చూద్దాం. మరి ఇక్కడ జోగి రమేష్ గారు కూడా నిన్న విడుదలైన తర్వాత నా మీద అన్యాయక్రమ కేసులు పెట్టారు. ఇప్పటికన్నా నేను ఛాలెంజ్ విసురుతున్నా, రేపు వారం రోజులు టైం ఇస్తున్నా, వారం రోజులు గడువు లోపల ప్రమాణానికి రాకపోతే నేను మళ్ళీ ఇంటి మీద దాడికి వెళ్తా అన్నట్టుగా మాట్లాడుతున్నా. దాన్ని ఎలా చూడొచ్చంటారు? దాడికి వెళ్తే చూస్తా ఊరుకుంటారా? అంటే ఆయన దాడి చేస్తే చూస్తా ఊరుకుంటారా? గతంలో చేసాడు ఆయన. గతంలో చేసింది మళ్ళీ ఈ మధ్యనే ఉన్నాడు, ఏదో చెప్పటాకి వెళ్ళాను అన్నాడు. ఆ రోజునే అప్పుడు అన్నాడు. దాడి చేసినందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడులు చేసిందండి. వీళ్ళందరికీ కూడా ప్రమోషన్ ఇచ్చాడు కదా. మీ పల్నాడు జిల్లాలో చూసుకోండి, తోట చంద్రని చంపడానికి ఎంపీపీ ఇచ్చారు. అదేవిధంగా బొండవమ్మ గారు, బుద్ధాయంకర్ గారు, పారాకిషోర్ మీద దాడి చేసిన వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు. వాళ్ళకు సంస్కృతి అది. దాడులు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. నేను అడుగుతున్నా వాళ్ళ సూటిగా, బాబాయిని ఎవరు చంపారు చెప్పండి? నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా ఎవరు చేసిందో? ఇవాళ తల్లి చెల్లి ఎక్కడున్నారు, ఎందుకు వెళ్ళిపోయారు? కాబట్టి రాష్ట్ర ప్రజలు వీళ్ళు అనుకుంటున్నారు, ఏంటి బెదిరితే బెదురుతారా? చట్టం తన పని తను చేసుకుపోద్ది. ఇందుట్లో ఎవరి మీద మా కక్ష కార్పణ్యాలు ఉండవు. మేము కూడా ప్రమాణం చేస్తాం. ఈయన ఎందుకు వచ్చాడు ఇంటి మీదకి చెప్పమానండి. నువ్వు దాడి చేయటాకే వచ్చి నేను అమ్మవారికి ప్రమాణం చేస్తాను. రేపు వెళ్తాను, రేపు సోమవారం పెడతాను. నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి కాదని రమ్మనండి, ప్రమాణం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయించింది జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారు. రమ్మనండి. రమ్మనండి. ఎవడొస్తాడు? నేను కూడా చేస్తాను ప్రమాణం. నేను కూడా మా బిడ్డలను తీసుకెళ్ళి చేస్తాను. రమ్మనండి. సిగ్గు శరం ఉండాలా. ప్రజాస్వామ్య దేశంలో స్పోర్టివ్గా ఉండాలి పోరాటం అనేది. వీళ్ళకి పోరాటం ఎక్కడొచ్చు? దోచుకుంటుంది తప్పితే పోరాటం వచ్చా వీళ్ళకి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతాను. నేను చేసిన 100 ఏళ్ల చరిత్ర తిరగరాశాను, 40,000 కోట్లు ఖర్చు చేసి భూ సురక్ష పేరు మీద నేను పెట్టాను, దాన్ని చెరిపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏళ్ళు వస్తే ఉపయోగం ఉంది. నేను చేసింది కూడా ఆయన క్రెడిట్ చోరీ పాల్పడుతున్నాడు. ఇంకో పక్కన ఏదైతే వీళ్ళు ఇస్తుంది కూడా పాస్ పుస్తకాలు రంగులు మార్చడమే కదా, ఇంకేముందిలే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన కూడా. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? రంగులు మార్చాల్సిన అవసరం మాకేముంది? చట్టం ఉంది, వెళ్ళమనండి. ఆ రోజు నువ్వు పంచాయతీల మీద వేస్తే ఆ రోజు కోర్టుకు వెళ్తే ఎవరో అది తప్పు చేయొద్దు అన్నారు. మీరు తప్పు అన్నారు. ఎన్నిసార్లు కోర్టు మిమ్మల్ని తప్పు అంది? మీ పరిపాలన చెప్పండి, ఎన్నిసార్లు తప్పు అంది? 5,000 కోట్లు నరేగా బిల్లులు వస్తే దారి మళ్ళీ ఎంతమంది చనిపోయారు ఆ రోజున చెప్పమనండి. ఇసుక పాలసీని లేట్ చేస్తే ఎంతమంది చనిపోయారు అసంఘటిత కార్మికులు చెప్పమనండి. ఇవాళ విదేశీ విద్యను ఎందుకు రద్దు చేశారని మేము అడుగుతున్నాం. చంద్రన్న బీమాను ఎందుకు రద్దు చేశారని అడుగుతున్నాం. అన్నా క్యాంటీన్లు ఎందుకు రద్దు చేశారని అడుగుతున్నాం. బీసీలకు సంబంధించి 100 స్కీములు ఎందుకు రద్దు చేశారని అడుగుతున్నాం. ఇవాళ మీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఈ రోజున రాష్ట్రాన్ని మీరు వ్యాపారం చేసి నాకు వెళ్ళిపోయారు, వ్యవస్థలను పాడు చేసి వెళ్ళారు. అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొత్తాన్ని కూడా దీన్ని చక్కదిద్దుతూ ఉన్నాడు. కూటమి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మా టీం మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు, ఈ పార్టీలన్నీ కూడా మేము ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తా ఉన్నాం. అంతేగాని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారం చేయడానికి ఇక్కడ ఎవరు కాదు. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు చెప్తారు, కూటమి ప్రభుత్వం నేను చీల్చగలను, నువ్వు అధికారంలో రావాలంటే నా వెనకాల రా అని చెప్పి ఒక పక్కన ఆయనకి అందిస్తాను, ఇంకో పక్కన ఏమన్నా నువ్వు పాదయాత్ర చేస్తే ఏది నీకు పాదయాత్ర చేసినంత మంది అధికారంలోకి నువ్వు రావు అని కరాకనే చెబుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ఏమైనా కనిపిస్తుందా?
ఎందుకు అవుతాం ఇచ్చినాం మేము. అని విజయసాయి రెడ్డి గారు అంటున్నాడు కదా నేను చేయగలను. వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళు చేయలే, అధికారం కోసం మటలు చేశారు వాళ్ళేగా. అధికారం కోసం ఎన్నో చేశారు. కోడికత్తి శ్రీను, ఇక్కడ గులకరాయి, విజయవాడలో గులకరాయి ఏం చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అంతే. మరి పాదయాత్ర చేస్తే అధికారంలో రాగలడా? ఆయన రాలేడని చెబుతున్నాడు. వీళ్ళ నాయకుడు మేము వస్తామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. నిన్న విజయసాయి రెడ్డి అన్న మాటలు కూడా నిజంగానే పాదయాత్ర చేసినంత మంది అధికారంలోకి వస్తాడు అసలు? పాదయాత్ర కాకపోతే ఇంకో ఏదో ఒక యాత్ర. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు యాత్రలు కావాలి. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం అవసరం వాళ్ళకి. ఏ యాత్ర అయినా చేసుకోమనండి, మాకు అనవసరం.